आइए हम व्यक्तिगत भजन करने से पहले परमेश्वर के वचनों के ऊपर मनन करेंगे। మనము వ్యక్తిగత ఆరాధన में 4 और 5 वचन भी पढ़ते हैं। అదే అధ్యాయంలో 4-5 వచనాలు కూడా చదువుతాం. परंतु परमेश्वर ने जो दया का धनी है, अपने उस बड़े प्रेम के कारण जिससे उसने हमसे प्रेम किया, जब हम अपराधों के कारण मरे हुए थे तो हमें राशि के साथ अनुग्रह से तुम्हारा उद्धार पहुंचा। हमारे जीवते पिता परमेश्वर धन्यवाद दे रहे हैं आपके इन स्वर्गीय वचनों के लिए। आप हमसे वचन से बातें कीजिए, इसमें बर्दाश्त के साथ भी आप रहे, वचन प्रकट करने में मदद कीजिए, ट्रांसलेशन करने में भी आपकी दया दिखाइए, हम सबका कल्याण कीजिए। इस प्रार्थना को लारे प्रभु मसीह के नाम से सुना कीजिए, आमीन। यहाँ पर वचन 1 में लिखा है, उसने तुम्हें भी जिलाया जो अपने अपराधों और पापों के कारण मरे हुए थे। ఇక్కడ మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మనము అపరాధముల చేతను పాపము చేతను పట్టబడి ఉన్నప్పుడే చచ్చి ఉండగా ఆయన మనల్ని విడిపించును అని వ్రాయబడి ఉన్నది. जो अपने अपराधों और पापों में मरे हुए थे, इस रीति से बाइबल प्रकट कर रही है। మనము చనిపోయిన వారుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని బ్రతికించెను. किसी मरे हुए व्यक्ति का जिला जाता है या मरा हुआ व्यक्ति अगर जिंदा होता है तो ये बहुत बड़ा आश्चर्य कर्म है। ఎవరైనా చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికి ఉండుట, బ్రతికి లేపబడుట అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయమే. आज के दिनों में मरने की खबरें बहुत जगह से आती है। ఈ యొక్క దినాల్లో మనం చూసినట్లయితే చాలా మంది చనిపోయారనే వార్త మనం వింటూ ఉంటాం. लेकिन कोई मरे हुए से जिंदा हुआ वो खबर नहीं आती। కానీ చనిపోయిన వారు తిరిగి మరలా బ్రతికింపబడ్డారు అన్న మాట మనం ఎక్కడ వినము. बाइबल क्या बताती है? దీని గురించి దేవుని యొక్క వాక్యం ఏమి బోధించును? किसी व्यक्ति उद्धार होता है, ये चमत्कार से बड़ा है। ఒక వ్యక్తి రక్షించబడట అనేది ఒక గొప్ప మహత్కారం కంటే అది గొప్పదే. जैसा कोई व्यक्ति मर गया फिर से जीवित होता है, उसी रीति से किसी का उद्धार हुआ, ये बात है। ఏదైనా ఒక మనిషి కానీ ఏ విధంగా అయితే తిరిగి చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికింపబడతాడో, అలాగే ఒక వ్యక్తి రక్షించబడటం అనేది కూడా అద్భుతమే. और बाइबल बताती है कि प्रभु मसीह में जीवन की आशीष हमें दी है। కానీ మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే ఆ యొక్క ఆశీస్సులు మనము పొంది ఉన్నాము అని. और इस आश्चर्य कर्म के भरे आशीष के लिए हम परमेश्वर का धन्यवाद भी देते हैं। ఈ యొక్క పొందినటువంటి ఈ యొక్క ఆశీస్సులను బట్టే మనము ఈ యొక్క దినమున దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఆయన్ను స్తుతించున్నాము, ఆరాధించున్నాము. मृत्यु ये ऐसी चीज है जैसा प्राण शरीर में से निकल जाता है तो वो
दुनिया की रीति से मर गया कहते हैं। మరణము అలాంటిది. ఒక వ్యక్తి కానీ దాన్ని వదిలినప్పుడు ఆ వ్యక్తి లోకంతో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోతాడు. ये एक दूसरों से अलग हो जाते हैं। అది ఆ వ్యక్తి ఇతరులతో వేరు చేయబడతాడు. बाइबल बताती है परमेश्वर ने आदम से कहता है जिस दिन तू मेरी आज्ञा को तोड़ देगा उसी दिन मर जाएगा। ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడి యొక్క వాక్యంలో ఆదాముతో కూడా దేవుడు ఇదే మాట చెప్పి ఉన్నాడు. ఏ దినమైతే నా ఆజ్ఞను నువ్వు మీరుతావో ఆ యొక్క దినమున నువ్వు చనిపోయేదవని. और हम देखते हैं कि कैसा परमेश्वर की आज्ञा को हवा आदम तोड़ दिया और मृत्यु का प्रभाव उनके जीवन में दिखने लगा। మనం చూసినట్లయితే ఆదాము ఏ విధంగా అయితే ఆజ్ఞను మీరి దేవుని యొక్క ఆజ్ఞను గైకొనకుండా ఏ విధంగా దేవుని నుంచి దూరపరచబడ్డారు. मृत्यु का प्रभाव हम इस तरह दिखाई दिया जो सबसे पहले वो परमेश्वर के संगति से अलग हो गए। మరణము వారి యొక్క జీవితాల్లో ఎంత పాత్ర పోషించినదంటే ఆ యొక్క మరణం అనేది వారిని దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెగగొట్టింది. भले शारीरिक मृत्यु को कुछ सालों के बाद उनके जीवन में आई पर आत्मिक मृत्यु तुरंत आई और परमेश्वर की आज्ञा तोड़ देने के कारण अलग हो गए। వారి యొక్క శారీరకమైనటువంటి మరణము కొద్ది దినాల తర్వాత అయితే వారు పొందారు. కానీ ఆత్మికమైనటువంటి వారి యొక్క చావు అనేది ఆ యొక్క దినమునే వారు పొందారు. वो आत्मिक संगति का प्रभाव ऐसा था कि वो परमेश्वर की संगति से दूर हो गए। వారి యొక్క ఆత్మిక సంగతి ఎలాంటిదంటే ఆ యొక్క ఆత్మిక సంగతిని దేవునితో ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని కూడా వారు కోల్పోయారు. इस तरह से हम देखते हैं कि एक मनुष्य के द्वारा पाप आया और पाप के कारण मृत्यु आई। ఒక మనుషుని ద్వారానే ఈ లోకంలోనికి పాపం అనేది వచ్చింది. ఆ పాపము ద్వారానే మనందరికి కూడా పాపం అనేది సంక్రమించింది. और मृत्यु सारा संसार में फैल गई। ఆ యొక్క పొందినటువంటి పాపము ద్వారా మరణం కూడా ఈ లోకంలోనికి వచ్చింది. ఈ లోకమంతయు కూడా లోకానంతాన్ని కూడా మరణం అనేది కప్పివేసింది. इस तरह से लोग परमेश्वर से दूर हुए और परमेश्वर की महिमा से अलग हो गए। ఈ విధంగా దేవుని యొక్క సన్నిధి నుంచి వారందరూ మరణం నుంచి వేరు చేయబడ్డారు. మరణంలోకి లోనయ్యారు, దేవుని నుంచి వేరు చేయబడ్డారు. लेकिन परमेश्वर जगत से प्रेम करके प्रभु मसीह को भेजा। కానీ దేవుడు అలా విడిచిపెట్టలేదు మనల్ని. దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకంలో ప్రణాళిక చొప్పున ఆయన పంపించి ఉన్నారు. ताकि हमें पापों की क्षमा मिले और मृत्यु से छुटकारा मिले। దాని ప్రకారము మనకి ఆ పాప క్షమాపణ అనేది దొరకాలి అని, దాన్ని బట్టి మనము రక్షించబడాలి అని. फिर से हमें दुनिया में जीवन देने के लिए यानी दुनिया में प्रभु मसीह आए। మరలా మనల్ని తిరిగి ఆయన బ్రతికించడానికి, నిత్య జీవమును మనకు అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఉన్నారు. प्रभु मसीह कहते हैं कि मैं दुनिया में जीवन देने के लिए आया हूँ। ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను మీకు జీవమును అనుగ్రహించడానికి వచ్చి ఉన్నాను అని. वो भी बहुतायत का जीवन देने आया। అది జీవితం అనేది అది నిత్య జీవితం అంటే దానికి హద్దులు అనేది లేదు. जीवन जो परमेश्वर के अंदर पाया जाता है वो जीवन प्रभु मसीह हर एक मनुष्य को देने के लिए दुनिया में आए। ఆయన జీవము అనేది ఏ మనుషుల్లో ప్రతి ఒక్క మనుషుల్లో మనం దాన్ని కనుగొంటాము. ఆ యొక్క జీవాన్ని ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించడానికి వచ్చి ఉన్నారు. और हम देखते हैं कि किस तरह से मरे हुए लोगों के अंदर आत्मिक जीवन डालने के लिए इस दुनिया में वो आए। ఆయన చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలో ఆత్మిక జీవముతో మనల్ని నింపడానికి ఆయన వచ్చి ఉన్నారు. बाइबल बताती है हम 3 प्रकार से मरे हुए थे। మనము 3 రకాలుగా మనము చూసినట్లయితే మనుషులు
మూడు రకాలుగా వారు చనిపోయిన స్థితిలో ఉన్నారు. बाइबल क्या बताती है? దేవుని యొక్క వాక్యం బోధించున్నది हम 3 प्रकार से मरे हुए थे। మూడు రకాలైనటువంటి స్థితిల్లో మనము చనిపోయిన వారముగా దేవుని సన్నిధిలో जैसा కనబడుచున్నాం. इफिसी 2 और 1 में पढ़ते हैं। ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1లో మనం ఏదైతే చదువుతున్నామో पहली जो अपने अपराधों और पापों के कारण मरे हुए थे। మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అపరాధముల చేతను పాపము చేతను మనము చచ్చిన వారమై ఉండగా और वचन 5 के अनुसार हम अपराधों के कारण मरे हुए थे तो हमें मसीह के साथ जिलाया गया है। మనము 5వ వచనంలో మనం చూసినట్లయితే అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగానే ఆయన మనల్ని ప్రభువైన క్రీస్తు యేసు వారితో పోటా కూడా ఆయన మనల్ని బ్రతికించెను. इसका मतलब जो व्यक्ति पापों में जीवन व्यतीत करता है वो परमेश्वर की दृष्टि में मरा हुआ व्यक्ति है। ఏ వ్యక్తి అయితే పాపములో తన జీవితము గడుపుతున్నాడో దేవుని యొక్క దృష్టిలో అతడు చచ్చిన వాడుగా ఉన్నాడు. इस तरह से मृत्यु दुनिया में हर एक व्यक्ति के अंदर कार्य करती है। ఈ విధంగా మరణము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఈ లోకంలో పనిచేయుచున్నది. ऐसे पाप और अपराध में जीवन बिताने से लोग परमेश्वर की संगति से दूर होते हैं। ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా తన పాపముల్లోను అపరాధముల్లోను తన జీవితము అతడు కొనసాగించు ఇక్కడ ఈ లోకంలో బ్రతుకుచున్నాడు. दूसरी बात लिखा है कि हम खतना रहित दशा में मरे हुए थे। మనము విసర్జించబడిన వారముగాను ఈ లోకములో పడి ఉన్నాం. खतना रहित दशा में पड़े हुए थे मतलब पहला कलुसियों की पत्री उसका दूसरा अध्याय 13 वचन में हम देखते हैं। కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం लिखा है उसने तुम्हें भी जो अपने अपराधों और अपने शरीर की खतना रहित दशा में मुर्दा थे उसके साथ जिलाया और हमारे सब अपराधों को क्षमा किया। इस तरह से लिखा है। రెండు చదవండి తెలుగులో. మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పోషక ఉండటం వలన మీరు వదిలై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో స్థిరపరుచుకొని ये वचन ये प्रकट करता है जैसा लिखा है कि तुम खतना रहित दशा में मुर्दा थे मतलब तुम अन्य जाति लोग थे। మనం దీని యొక్క అర్థం ఏంటంటే సున్నతి లేని వారముగాను మనం ఈ లోకములో అన్యులుగాను జీవించినప్పుడు మనము చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు అనేటువంటి దాని యొక్క అర్థమై ఉన్నది. और हम इब्राहिम के वंश में पैदा नहीं हुए थे। మనము చూసినట్లయితే ఈ లోకరీతిగా మనం అబ్రహాము సంతానం వారం కాదు. परमेश्वर की प्रतिज्ञा यानी परमेश्वर की प्रतिज्ञाओं के हम भागीदार नहीं थे। దేవుని యొక్క వాగ్దానపు ఆ యొక్క వారసత్వాన్ని మనం పొందలేదు. परमेश्वर के इब्राहिम के परमेश्वर को अपना परमेश्वर हम नहीं कह सकते थे। ఎందుకంటే అబ్రహాము యొక్క దేవుడిగా మనము దేవుడిని మన దేవుడిగా మనం చెప్పలేము. इसलिए बाइबल इफिसियों की पत्री में हमसे कहती है అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. तुम स्मरण करो कि तुम अन्य जाति लोग थे। మీరు జ్ఞాపకము చేసుకొనుడి మీరు అన్యులై ఉండగా. इसी में इफिसी 2 अध्याय में उसका 11 और 12 वचन क्या कहता है? ఎఫెసీయులకు రాసిన పత్రిక అది 2వ అధ్యాయము 11, 12 వచనాలు మనకు ఏం బోధించున్నది. मतलब न केवल हम अपराधों के पापों में जीने वाले के कारण मरे हुए थे बल्कि हम ऐसे वंश में पैदा हुए थे जो लोग अन्य जाति के कारण परमेश्वर से दूर किए हुए लोग थे। लिखा है మనము అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా అలాంటి స్థితిలోనే కాదు మరొక స్థితి మనది ఏంటంటే మనము అన్య జనులుగాను అంటే దేవుని ఎరగని యొక్క జనులలో మనము జన్మించి ఉన్నాం. तीसरी बात किस तरह से हम मरे हुए थे? మూడవదిగా చూసినట్లయితే మనము ఎలాంటి చచ్చిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నాం. लिखा है बाइबल में कि हम लोग छुट्टी उपासना के कारण मरे हुए थे। మనం మూడవదిగా చూసినట్లయితే అబద్ధమైనటువంటి ఆ యొక్క బోధ యందును అబద్ధమైనటువంటి దేవతల యందును మనం విశ్వాసం ఉంచి ఉన్నాం. भजनकर्ता भजन 115 और 17 वचन में कहता है मृतक जितने चुपचाप पड़े हैं वे तो यह की स्तुति नहीं कर सकते।
మనము కీర్తనలు 115 వచనం మనము చూసినట్లయితే ఇక్కడ మనకు ఇలాంటి మాటలు మనకు కనబడుచున్నవి. क्या लिखा है 115:17 में, मृत्यु यानी मरने वाले जितने चुपचाप पड़े हैं वे तो यहोवा की स्तुति नहीं कर सकते. చచ్చిన వారు ఏ విధముగా అయితే దేవుని నామమును స్తుతించలేరు, అలాంటి స్థితిలో మనం పడి ఉండగా, मतलब पाप में मरे हुए लोग परमेश्वर की आराधना नहीं कर सकते. పాపపు స్థితిలో పట్టబడిన వారు, పడి ఉన్న వారు దేవుని ఏ విధంగా స్తుతించలేరో అదే స్థితిని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలుపుతున్నది. मतलब तुम शारीरिकता में हो और तुम आराधना नहीं कर सकते, बाइबल बता रहा है. ఇక్కడ దీని యొక్క అర్థం మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనము శారీరక స్థితిలో పట్టబడిన వారముగా ఉండి దేవుని స్తుతించలేము. मतलब परमेश्वर की आराधना वो नहीं कर रहे हैं. శారీరక స్థితిలో ఉండి మనము దేవుని స్తుతించలేము. मतलब वो परमेश्वर को जानते ही नहीं. ఎందుకంటే శారీరక స్థితిలో మనము దేవుని ఎరుగము. हम प्रभु को न जानते हुए भी परमेश्वर की आराधना करने की कोशिश कर सकते हैं. మనము కానీ ఎరిగిన వారముగా ఉన్నప్పటికీ కూడా మనము ప్రయత్నం అయితే చేయవచ్చు ఆయన స్తుతించడానికి. अलग अलग देशों में अपने अपने राज्य में लोग अपने मन के अनुसार आराधना करते हैं. మనము చూడవచ్చు అనేక దేశాల్లో అనేక రీతులుగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. लिखा गया है कि अपनी कल्पनाओं से गढ़े हुए देवताओं की आराधना करते हैं. కల్పన కథలను బట్టి వారు ఏర్పరచుకున్నటువంటి దేవుళ్ళను వారు పూజిస్తూ ఉంటారు. जैसे प्रभु मसीह ने सामरी स्त्री से कहा, ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సమరయ స్త్రీతో చెప్పిన ఉదాహరణ మనకు సాదృశ్యంగా ఉన్నది. जिसको तुम नहीं जानते उसको तुम भजन करते हो, जब तुम परमेश्वर को जानते ही नहीं कैसे परमेश्वर की आराधना कर सकते हैं. మేము ఎరగని దేవుళ్ళను మేము అనుసరించున్నామని ఏ విధంగా అయితే ఆ స్త్రీ చెప్పినదో అదే విధమైనటువంటి స్థితి మనము కూడా కలిగి ఉన్నాము. మనము ఎరగని స్థితిలో మనము మన యొక్క దేవుళ్ళని మనము ఆరాధించున్నాం. प्रिय, उस आराधना को प्रभु कैसे ग्रहण कर सकता है? उस आराधना के द्वारा हम परमेश्वर को कैसे प्रसन्न कर सकते हैं जब प्रभु को जानते ही नहीं. మనము దేవుని తెలుసుకోకుండా మనము ఎలాగా ఆరాధించను, దాని యొక్క అర్థం ఏమై ఉన్నది, ఆ ఆరాధన వల్ల ఎవరికి ప్రయోజనం? जब हम प्रभु मसीह को जानते ही नहीं, परमेश्वर की सच्चाई को नहीं जानते, फिर भी आराधना करते हैं, तो वो कौन सी आराधना, उसकी छुट्टी आराधना है, बाइबल बताता है. మనము దేవుని ఎరగని వారముగాను ఆయన్ని మనము ఆరాధించినట్లయితే మనము చేసేది ఎటువంటి, మనం ఆరాధించేటువంటి ఆరాధన అది ఆమోదయోగ్యము కాదు, దానివల్ల దేవుడు సంతోషించడు. इस तरह से छुट्टी आराधना करने वाले भी आत्मिक वृत्ति से मरे हुए हैं. ఈ విధంగా అబద్ధమైనటువంటి ఆరాధన ఎవరైతే చేయుచున్నారో వారు దేవుని దృష్టిలో చచ్చిన వారుగానే ఉన్నారు. मरे हुए लोग वो आराधना नहीं कर सकते, जिससे परमेश्वर को महिमा मिलेगी. చచ్చిన వారు దేవుని ఆరాధించరు, చచ్చిన వారి యొక్క ఆరాధన వలన దేవుడు సంతోషించడు. और उस आराधना से परमेश्वर प्रसन्न होता है. ఆ ఆరాధన వలన కూడా ఆయన ప్రసన్నుడవడు. इस तरह से आप और मैं उस सच्चे परमेश्वर के जीवन के कारण, उस कल्पनाओं के गढ़े हुए देवताओं के भक्ति के कारण हमारी आत्मिक आराधना नहीं निकल सकती. మనము ఈ విధమైనటువంటి అబద్ధమైనటువంటి త్రోవలను ఎంచుకొని అబద్ధమైనటువంటి దేవతలను మనము దేవుళ్ళుగా చేసుకొని మనము చేసినటువంటి ఆరాధన ద్వారా ఎటువంటి ప్రయోజనము లేదు. क्योंकि परमेश्वर आत्मिक है और वो परमेश्वर चाहता है कि उसकी आराधना करने वाले आत्मा और सच्चाई से आराधना करें. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడై ఉన్నాడు, ఆయన ఆత్మ సంబంధుడై ఉన్నాడు. ఆత్మతోను సత్యముతోను ఎవరైతే ఆరాధిస్తారో ఆ వారి యొక్క ఆరాధన ఆయన స్వీకరించేవాడై ఉన్నాడు. जब हम पापों और अपराधों के कारण मरे हुए थे, एक समय से उसने हमसे प्रेम किया और उस अवस्था से हमें निकाला. ఎప్పుడైతే మనము ఆయన మీద మనము ప్రేమించడం మనం మొదలు పెట్టాము, మన ప్రేమ ఆయన మీద ఎప్పుడైతే ఉంచాము, ఆయన మన ఎడల జాలి చూపించి ఆయన మనల్ని ఆయన వారిగా చేసుకోవడానికి ఆయన మనకు కృపను అనుగ్రహించాడు. इसका मतलब उसने हमारे अंदर अपना जीवन डाल दिया. దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన మనలో ఒక కొత్త
ఆ యొక్క జీవం అనేది మన యొక్క జీవితాల్లో ఆయన నింపి ఉన్నాడు. उस अन्य जाति से यानी उस श्राप से उसने हमें छुड़ाया। మనము ఏదైతే అన్య జాతులుగా ఏదైతే శాపగ్రస్తులుగా ఉన్నామో ఆ శాపము నుంచి ఆయన మనల్ని విముక్తి చేసి ఉన్నాడు. जब प्रभु मसीह ने पौलुस को चुना तब कहा कि ये अन्य जाति के लिए चुना हुआ मेरा पात्र है। ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలుని దేవుడు ఎన్నుకొని ఉన్నాడో ఆ అపోస్తలుడైన పౌలుని ఆయన అన్యుల కొరకు సువార్త ప్రకటించేవాడుగా దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. प्रभु मसीह के ऊपर विश्वास करने के द्वारा उसके चुने हुए प्रजा में हमें शामिल किया। ఆయన మీద మనము విశ్వాసం ఉంచడం ద్వారా మనము కూడా అలాంటి కృపను మనం పొంది ఉన్నాము. మనము కూడా ఆయన ఎరిగిన వారముగాను ఆయన బిడ్డలుగాను మనము ఆ యొక్క అర్హతను మనము సాధించి ఉన్నాం. और वचन में हम पढ़ते हैं कि अब कोई भेद नहीं कि कोई यहूदी या कोई ग्रीक, कोई पुरुष या स्त्री, सेवक या मसीह में सब कुछ एक कर दिया। ఇప్పుడు ఎలాంటి భేదము లేదు. నువ్వు గ్రీకు దేశస్థుడు అని యూదుడు అని అన్యుడు అనేటువంటి భేదము లేదు. మనమందరము కూడా ఆయన అనుగ్రహించినటువంటి అనుగ్రహము కృపను మనము పొంది ఉన్నాము. దానికి ఆ పొందడానికి ఆయన మనల్ని వారసులుగా చేసి ఉన్నాడు. परमेश्वर के वचन में नए नियम में प्रभु मसीह 3 लोगों को जीवन दिया है। नए करार में हम देखते हैं। మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే ఇలాంటి జీవమును ఆయన ముగ్గురు వ్యక్తులకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. बाइबल बताती है प्रभु मसीह ने बहुत सारे चमत्कार किए हैं। ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎన్నో అద్భుత కార్యములు చేసి और ఉన్నారు. उस सारे अद्भुत कार्यों का वर्णन जो बहुत सारे किए हैं उसका वर्णन बाइबल में नहीं है, लेकिन इन 3 चमत्कारों को जो मरे हुए में से जी उठे हैं बाइबल में हमारे लिए लिखे हैं। ఆయన చేసిన అద్భుత కార్యములు చాలా ఉన్నవి. ఆ అద్భుత కార్యములన్నీ మనం బైబిల్లో కనుగొనలేము. కానీ 3 అద్భుత కార్యములు ఉన్నవి. ఆ 3 అద్భుత కార్యముల విశేషత ఏంటి అంటే చనిపోయినటువంటి వారు తిరిగి లేపబడ్డారు. लेकिन कुछ घटनाओं का वर्णन से परमेश्वर का संदेश हम पर स्पष्ट रीति से प्रकट किया है। కానీ కొన్ని అద్భుతాల ద్వారా దేవుడు మన ఎడల ఎలాంటి సంకల్పము కలిగి ఉన్నాడు అనేది మనము అర్థం చేసుకోవచ్చు. और 3 वो संदर्भ को देखेंगे कि जो प्रभु मसीह ने जो वर्णन किया है। ఆ సంకల్పాన్ని మూడిటిని దాని యొక్క ఉద్దేశాన్ని ఏంటో మనము ఈరోజు తెలుసుకుందాం. దాన్ని బట్టి మనము దేవుని ఏ విధంగా ఆరాధించాలో నేర్చుకుందాం. पहला संदर्भ है याईर की बेटी जो 12 साल की थी, जो मर गई थी, प्रभु ने उसे जिंदा किया। మొదటి సందర్భాన్ని మనం చూడవచ్చు. యాయిరు కుమార్తె అయినటువంటి ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం పొందుచు ఆమె रक्तस्राव नहीं हुई, याईर की बेटी जवान बेटी। యాయిరు కుమార్తె ఆమె రోగి అయి ఆమె చనిపోయినది దేవునిలో తిరిగి లేపబడినది. ये जवान 12 साल की लड़की, ఈమె 12 సంవత్సరాలు అయినటువంటి ఈ యొక్క బాలిక అయి ఉన్నది. लूका 8 अध्याय 40 से 42 में उसका वर्णन किया है। లూకాసు వార్త 8వ అధ్యాయము 40 నుంచి 42 వచనాల్లో ఆ యొక్క మాటలు ఉన్నవి. यहाँ पर हम देखते हैं कि एक याईर की बेटी एकलौती बेटी है యాయిరు కుమార్తె ఒక్కగానొక్క కుమార్తె అయి ఉన్నది అతనికి. और वो बहुत बीमार है, ऐसा पर लिखा है। ఆమె వ్యాధిగ్రస్తురాలుగా రోగి అయి ఉన్నది. और मरने पर है, ऐसा बाइबल बता रही है। ఆమె చనిపోయే స్థితిలో ఉన్నది. प्रभु मसीह वहाँ पर जा रहे थे, लेकिन भीड़ के कारण जल्दी वहाँ पहुँच नहीं सके। ఆయన అక్కడికి ఆ యొక్క యాయిరు ఇంటికి అయితే ఆయన బయలుదేరారు. కానీ ఆ గుంపు సమూహము ఎక్కువగా ఉండటం ద్వారా ఆ యొక్క ఇంటికి ఆయన సమయానికి చేరుకోలేకపోయారు. और याईर अभी घर से दूरी था कि वहाँ पर मैसेज गया कि रास्ते में कि तेरी बेटी मर गई है। యాయిరు ఇంటికి కొద్ది దూరంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండగానే సమాచారం వచ్చినది, యాయిరు కుమార్తె ఇక లేదు అని. तेरी बेटी मर गई है, अभी गुरु को तकलीफ मत दे। నీ కుమార్తె చనిపోయినది, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇబ్బంది పెట్టవద్దు అని సమాచారం వచ్చింది. यहाँ पर लिखा है 49-50 में कि प्रभु मसीह कहते हैं याईर को मत डर, केवल विश्वास कर तो वो बच जाएगी। ఇక్కడ 49-50 వచనాల్లో మనం చూసినట్లయితే
ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు విశ్వాసం ఉంచుము, చనిపోయిన నీ కుమార్తె తిరిగి బ్రతుకును అన్నారు. और हम देखते हैं कि याईर ने प्रभु की बात पर विश्वास किया और प्रभु मसीह को अपने घर ले जाता है. ఇక్కడ యాయిరు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మీద విశ్వాసం ఉంచి ఉన్నారు. ఆ విశ్వాసము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళారు. और वहां पर देखते हैं कि लड़की खाट पर पड़ी है, मरी हुई अवस्था में वो रखा गया है. ఇక్కడ యాయిరు కుమార్తె ఆ యొక్క చనిపోయి ఆ మంచం మీద పడి ఉన్నది. అక్కడ మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆ యొక్క స్థితిలో అక్కడికి వెళ్ళి ఉన్నారు. प्रभु मसीह ने उस लड़की का हाथ पकड़कर उठने को कहते हैं. ఆ యొక్క బాలిక యొక్క చెయ్యి పట్టుకొని ఆయన ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పట్టుకొని ఉన్నారు. वचन 55 में आप देख सकते हैं. 55వ వచనంలో మనం చూసినట్లయితే उसका प्राण उसमें आया और वो उठकर बैठी, ऐसा लिखा है. ఆయన చెయ్యి పట్టుకోగానే ఆమె తిరిగి తన యొక్క ఆ యొక్క ప్రాణం అనేది తిరిగి పోయింది. इस घटना के द्वारा हम देखते हैं कि जो लड़की मर गई है और इस लड़की को जीवन मिला है. ఇక్కడ మనం చూడవచ్చు, ఈ కుమార్తె ఈ యొక్క బాలిక ప్రాణము కోల్పోయినదిగా చనిపోయి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్పర్శ తగలగానే ఆయన చేయి పట్టుకొనగానే తిరిగి బ్రతికినది. ये जो जीवन उसको मिला है, उसके लिए जो विश्वास उस लड़की के बाप ने किया, उसी कारण ये हुआ. ఎందుకంటే ఇది ఏ విధంగా జరిగిందంటే, చనిపోయినది కానీ ఆ యాయిరు తన యొక్క కుమార్తె చనిపోయినటువంటి విషయం ఆయనకి తెలుసు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీద ఉంచినటువంటి విశ్వాసము ద్వారానే తన కుమార్తెను ఆయన పొంది ఉన్నాడు, తిరిగి పొంది ఉన్నాడు. याईर ने प्रभु पर विश्वास किया. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యాయిరు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచి ఉన్నారు. बाइबल हमको बताती है प्रिय, దేవుని యొక్క వాక్యం ఇదే విషయాలు మనకు బోధించున్నది. किस पर विश्वास हमने किया है हमें समझना है. మనము మన యొక్క విశ్వాసం అనేది మనము ఎవరి మీద ఉంచి ఉన్నాము దాన్ని తెలుసుకోవడం చాలా అవసరమై ఉన్నది. बाइबल बताता है सबसे पहले सुसमाचार पर विश्वास किया जाए. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సువార్తను మనం అంగీకరించాలి. प्रभु मसीह के बलिदान के ऊपर विश्वास किया जाए. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు అర్పించినటువంటి ఆ బలియాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. प्रभु मसीह के उस प्रेम पर विश्वास किया जाए. ఆయన మన ఎడల చూపినటువంటి ప్రేమను మనము గుర్తించాలి. प्रभु मसीह के प्रायश्चित के ऊपर लहू पर हमने विश्वास करते हैं. మన పాపాల నిమిత్తము ఆయన అర్పించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని మనము స్వీకరించాలి. प्रभु मसीह के गाड़े जाने और जी उठने पर विश्वास किया. ఆయన చనిపోయి ప్రాతి పెట్టబడ్డారు, మన కొరకు తిరిగి లేపబడ్డారు అని ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి. यहाँ पर हम देखते हैं कि प्रभु मसीह का प्रेम है. लिखा है प्रभु मसीह जाकर उसका हाथ पकड़ते हैं और यहाँ पर लिखा है कि लड़की उठ जाती है और दूसरी जगह पर उसको बाइबल बता रहा है. चलो इतना. ఇక్కడ మనము చూడవచ్చు, ఆ చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క చేయి పట్టుకొని ఆమెను తిరిగి బ్రతికించారు. ఇక్కడ మనము ఆ వారి యొక్క విశ్వాసము ద్వారానే వారు చనిపోయి కూడా తిరిగి లేపబడ్డారనే దాని విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. लड़की जो उठती है और दूसरी जगह पर लिखा है तलिता कुमी, जिसका अर्थ है लड़की मैं तुझसे कहता हूँ उठ. ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే తలితా కుమి అనే మాటను ఆయన చెప్పి ఉన్నారు. అంటే దాని యొక్క అర్థము కుమార్తె నువ్వు లేమని. जो मरकुस की 5 अध्याय में 41 वचन में लिखा हुआ. ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నవి. और जब प्रभु की इस मधुर वाणी को याईर की लड़की ने के कान में पड़े तब वो उठ गई है. ఇక్కడ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట అన్నారో ఆ మాట ఆ యొక్క బాలిక యొక్క చెవులలోకి వెళ్ళింది. ఆ మాట ఆ స్వరము వినగానే ఆమె తిరిగి చనిపోయినటువంటి స్థితిలోంచి బ్రతికింపబడింది. यो हमारा प्रभु हमें वचन के द्वारा हमारा नाम लेकर मैं बुलाता है. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పిలిచేటప్పుడు మన పేరు పెట్టి మనల్ని ఆయన పిలిచువాడుగా ఉన్నాడు. और उस वचन को जब हम सुनते तभी हमारे अंदर
जीवन में काम होता है। ఎప్పుడైతే ఆయన వాక్యమును మనము శ్రద్ధగా వింటాము, మన యొక్క మాటను మనము స్వీకరిస్తాము, మన యొక్క జీవితం అనేది మారుతుంది. वो काम है विश्वास का काम। అదే విశ్వాసమై ఉన్నది. दूसरा संदर्भ हम पढ़ते हैं, मुर्दों में से जी उठा है, उसका वर्णन लूका के 7 अध्याय में पाया जाता है। రెండవ మాట అయితే మనము ఏదైతే చనిపోయిన వారు లేచి ఉన్నారన్న మాటను లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు. उसका 7 अध्याय का 11 वचन हम पढ़ सकते हैं। లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనములో మనం ఈ యొక్క మాటను మనము చూడవచ్చు. यहाँ पर 9 नाम का व्यक्ति है। ఇక్కడ నాయను అనేటువంటి పేరు కలిగిన వ్యక్తిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ये 9 एक गांव है। ये 9 जो है ये गांव है। ఇక్కడ నాయన్ అనేది ఒక ఊరు అయి ఉన్నది. हाँ, ऊर बोलते हैं या नगर हम कह सकते हैं। మనం ఒక పల్లెటూరు అని మనం చెప్పవచ్చు, లేదా చిన్నపాటిది. और उस नगर में से उसी समय जब प्रभु मसीह जा रहे थे, लोग एक मुर्दे को गाड़ने के लिए ले जा रहे थे। ఒక ఊరుగా ఉన్నది, లేదా ఒక చిన్న పట్టణముగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరిసరాల్లో ఆయన వెళ్ళుచున్నప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి అక్కడి నుంచి అతను తీసుకుని వెళుతున్నారు. और यहाँ पर ये जो 9 के नगर के फाटक के पास उसकी मुलाकात होती है। ఇక్కడ నాయన్ అనేటువంటి పట్టణపు సమీపానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని వారు ఆ యొక్క దాని మీద తీసుకుని వెళుచున్నారు. यानी मुर्दों को गांव के बाहर ले जा रहे थे। వారు ఆ యొక్క ఊరి నుంచి వారు బయటకు తీసుకుని వెళుచున్నారు. और जीवन देने वाले प्रभु उस गांव में आ रहे थे। ఆయన జీవము అనుగ్రహించినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఊరిలోకి వచ్చుచున్నారు. और यहाँ पर जो शोक और दुख प्रभु ने देख लिए। ఇక్కడ మనము చూడవచ్చు ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆ యొక్క జనుల యొక్క ఆయన దుఃఖమును ఆయన చూసి ఉన్నారు. बाइबल बता रही है कि वो मर गया है, वो विधवा का एकलौता एक जवान पुत्र। అతడు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఒక విధవరాలి ఒకగానొక కుమారుడై ఉన్నాడు. हम समझ सकते हैं कि उस माता का क्या हाल होगा। కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క తల్లి యొక్క ఆవేదన మనం ఇక్కడ గుర్తించాలి. वहाँ पर देख रहे हैं कि लोग विलाप कर रहे हैं। ఇక్కడ ఆ తల్లి యొక్క ఆవేదన అక్కడ జనులు కూడా అర్థం చేసుకున్నారు, ఆమెతో పాటు వారు కూడా ఏడ్చున్నారు. बाइबल बता रही है कि प्रभु मसीह को उन पर तरस आया बोल के लिखा। ఆ వారి యొక్క రోదన ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసినప్పుడు వారి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారికి జాలి అనేది పుట్టినది. लूका का 7 अध्याय 13 वचन में यहाँ पर हम पाया जाता है। లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనములో మనం ఈ యొక్క మాటలు మనం చూడవచ్చు. हमारा प्रभु का तरस खाने वाला स्वभाव है। ఆయన వారి మీద జాలి పడెను అనే ఇక్కడ మాటను మనం కనుగొంటున్నాం. यहाँ पर प्रभु ने हम देखते हैं मुर्दा ले जाने वालों को रुका देते हैं। ఇక్కడ ఆయన వారు ఏదైతే పాడి మీద ఆ వ్యక్తిని తీసుకుని వెళుచున్నారో ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆపెను. और उस लड़के को कहते हैं, हे जवान, मैं तुझसे कहता हूँ उठ। ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, యవనస్తుడా నువ్వు లెమ్ము అన్నారు. और वचन 14 में लिखा है, वो मुर्दा उठ बैठा और बोलने लगा बोल के। ఇక్కడ మనము ఆయన చెప్పిన మాట ద్వారా జరిగినది ఏమిటంటే ఆ యవనస్తుడు చనిపోయి ఉండి ఆ పాడి మీద లేచి కూర్చున్నాడు. ये वचन 14 में आप देख सकते हैं। 14వ వచనంలో ఈ మాటను మనం కనుగొనగలము. किसने उसके अंदर ये जीवन डाल दिया? ఎవరు ఈ యొక్క యవనస్తుల్లో ఆ జీవం అనేది నింపారు? प्रभु मसीह ने उसके अंदर जीवन दिया। ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ యవనస్తుల్లో జీవము అనేది నింపారు. का तरस खाने वाला स्वभाव है। ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యవనస్తుడు తిరిగి ఎలాంటి ఆ స్థితిని ఎలా పొందాడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జాలిపడుట ద్వారానే. हमारा प्रभु हमारी मरी हुई दशा को देख नहीं सकता। ఎందుకంటే ఏ మనుషుడు చచ్చిన స్థితిలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు
చూడటం ఆయనకి ఇష్టం లేదు. इसलिए वो हमको जीवन देना चाहता है। అందుకే మనకు జీవమును అనుగ్రహించటానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. प्रभु ठीक समय पर हमारे पास आए हैं। ఆయన సరైన సమయంలోనే మన దగ్గరికి ఆయన వచ్చి ఉన్నారు. हमारे लिए वो राइट टाइम पर, जैसा इस व्यक्ति के मरने के समय में आए, उसी रीति से हमारे जीवन में आए। ఆయన సరైన సమయంలో ఏదంటే ఈ వ్యక్తి ఏ విధంగా అయితే చనిపోయి ఉన్నాడో ఆ సమయంలో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళారు. మన జీవితంలో కూడా ఆయన మనము చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడే ఆయన మన దగ్గరికి వచ్చి ఉన్నారు. समझो यहाँ पर प्रभु लेट आते हैं। ఇక్కడ కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారే మనం అలాగా అర్థం చేసుకుంటే ఆయన లేట్ గా వచ్చినట్లయితే और उस मुर्दे को लोग चले ले जाते हैं, फिर बाद में आते हैं। ఆయన ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు, ఆయన తీసుకొని వెళ్ళి పాతి పెట్టిన తర్వాత కానీ వస్తే वो मुर्दा जिंदा नहीं होता। ఎందుకంటే అది ఆ విషయం ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలిసేది కాదు. ఆయన జాలి చూపించేవాడు కాదు. ఈ వ్యక్తి తిరిగి బ్రతికేవాడు కాదు. प्रभु मसीह के साथ उसकी मुलाकात नहीं होती। ఆ వ్యక్తితో పరిచయము ప్రభువైన యేసుక్రీస్తు వారికి కలిగేది కాదు. तो इस मुर्दा जो जवान है हमेशा के लिए नाश होता। ఈ వ్యక్తి యవనస్తుడుగా ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క నాశనం అనేది అది నిత్య నాశనమై ఉండేది. इसलिए हम यहाँ पर देखते हैं అందుకే ఇక్కడ మన మాటలను చూడవచ్చు. कि प्रभु मसीह जो हमारे जीवन में आए, ये अनुग्रह का समय है। ఎందుకంటే ఆయన మన యొక్క జీవితంలోనికి సరైన సమయంలోనే ఆయన వచ్చి ఉన్నారు. ఇది మన ఎడల ఆయన చూపినటువంటి అనుగ్రహమై ఉన్నది. बाइबल बता रही है, प्रियो, उद्धार पाने के पहले हम मरे हुए थे और हमारा जीवन नाश होने के लिए था। మనము రక్షణ లేని సమయంలో మనము కూడా ఇలాంటి స్థితిలోనే ఉన్నాము. కానీ మన ఎడల ప్రభువైన యేసుక్రీస్తు వారు జాలి చూపించాడు. సరైన సమయంలో మనకు ఆయన రక్షణ అనుగ్రహించాడు. लेकिन वो अपने अनुग्रह के समय में अपना वचन लेकर हमारे पास आए। అనుగ్రహ సమయంలోనే, కృపా సమయంలోనే ఆయన తన వాక్యమును మన దగ్గరికి ఆయన తీసుకుని వచ్చి ఉన్నారు. हमारे ऊपर दया करने वाला हृदय और तरस खाने वाला हृदय लेकर हमारे पास आए। ఆయన మన ఎడల దయ చూపించినటువంటి హృదయాన్ని, ఆయన మన ఎడల జాలిపడేటటువంటి ఆ యొక్క మనసును ఆయన మన ఎడల కలిగి ఉన్నారు. हमारा नाम लेकर वचन में देखते हैं, हमारा नाम लेकर वचन के द्वारा हमसे बातें किया। ఆయన మన పేరు పెట్టి మన ఎడల జాలి చూపించదు. ఆయన కనికర పడుట ద్వారానే మనము మరలా తిరిగి బ్రతికి ఉన్నాం. ताकि उसका जीवन पाकर हम उसकी स्तुति और आराधना कर सकें। ఆయన యొక్క మాట విని ఆ యొక్క జీవాన్ని మనము పొంది ఉన్నాము. దాన్ని బట్టి మనము ఆయన ఆరాధించాలి. तीसरा उदाहरण देकर हम बंद करेंगे। మూడో ఉదాహరణ చూసి మనం ముగించనే ఉన్నాం. यूहन्ना का सुसमाचार उसका 11 अध्याय में हम यहाँ पर देखते हैं। యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ యొక్క మాటలు ఉన్నవి. దాన్ని మనం ధ్యానిద్దాం. जहाँ पर मरे हुए से जिंदा हुआ उसका नाम लाजरस है। ఇక్కడ మరణం నుంచి తిరిగి బ్రతికిన వ్యక్తి పేరు లాజరు అయి ఉన్నది. लाजरस है ये बेथानी में रहने वाला व्यक्ति है। ఈ లాజరు బేతాని యొక్క ఆ యొక్క ఊరికి సంబంధించిన వాడుగా ఉన్నాడు. और उसके 2 बहनें हैं। ఆ లాజరుకి ఇద్దరు సహోదరులు కలిగి ఉన్నాడు. एक का नाम हम देखते हैं मार्था और दूसरे का नाम मरियम है। ఇద్దరు సహోదరులు అతను కలిగి ఉన్నాడు. ఒకరి పేరు మార్తా, ఒక ఆమె పేరు మరియా అయి ఉన్నది. मसीह हमेशा उस घर पे जाते थे। ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చూడవచ్చు. ప్రతి ఒక్కసారి కూడా వారి యొక్క గృహంతో ఆయన మంచి సంబంధం కలిగి ఉన్నారు. और उस कुछ समय के बाद लाजरस बीमार हो गए। ఒకనొక సమయం వచ్చింది. ఆ సమయంలో లాజరసు వ్యాధిగ్రస్తుడైను. जब प्रभु मसीह, जो लाजरस बीमार था, प्रभु मसीह वहाँ नहीं थे। లాజరసు ఎప్పుడైతే రోగస్తుడయ్యాడో ఆ యొక్క సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ లేరు. मैसेज भेजा लेकिन आने में देरी हो गई। ఆయనకి సమాచారం అయితే ఇచ్చారు, కానీ ఆయన రాక అనేది ఆలస్యమైనది. और हम देखते हैं कि लाजरस मर जाता है। ఇక్కడ మనం చూడవచ్చు లాజరస్ చనిపోయాడు. और यहाँ पर जब प्रभु मसीह को मालूम पड़ा लाजरस मरा, तो वहाँ पर अपने शिष्यों को लेकर आते हैं। ఇక్కడ ఈ విషయము ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలిసింది, లాజరస్ చనిపోయారని. ఆయన తన శిష్యులతో వెంట పెట్టుకొని ఆయన అక్కడికి వచ్చారు. और वहाँ पर लाजरस की मृत्यु के कारण और 2 बहनों के कारण प्रभु मसीह भी उदास हो गए। ఇక్కడ ఆ లాజరు చనిపోయిన దాన్ని బట్టి
వారి యొక్క సహోదరుల యొక్క ఆ యొక్క ఏడుపు యొక్క అంగలార్పును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దుఃఖించారు. बाइबल बताती है उसके शोक को देखकर प्रभु मसीह रोया बोलते हैं। వారి యొక్క శోకమును చూసి ఆయన ఏడ్చెను అని ఇక్కడ రాయబడి ఉన్నది. प्रभु के आंखों में आंसू आए, बाइबल बता रहा है। ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కళ్ళలో నుంచి కన్నీళ్లు కారినవి. कितना प्रेम वो मनुष्यों से करते हैं हम देखते हैं। ఆయన ఎంత ప్రేమ మనుషుల మీద చూపించుచున్నాడో మనం ఇక్కడ గమనించవచ్చు. यहाँ पर हम देखते हैं कि प्रभु मसीह उसका नाम लेकर पुकार रहे हैं। ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆయన పేరు పెట్టి ఆయన పిలుచున్నారు. हे लाजरस निकल आ, और हम देखते हैं कफन के साथ वो बाहर निकला। ఏ లాజరును తిరిగి రమ్మనగా ఆ లాజరు తన ఆ యొక్క గుడ్డలతో చుట్టిన వాడై ఆయన అక్కడికి వచ్చెను. और हम देखते हैं ये 11 अध्याय 45 वचन में जो मर गया वो जीवन पाया। ఇక్కడ చనిపోయినటువంటి లాజరు తిరిగి బ్రతికింపబడెను. कैसा उसने जीवन पाया? ఏ విధంగా ఏ విధంగా అతడు బ్రతికింపబడెను? प्रभु मसीह का प्रेम में जीवन पाया। ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు లాజరు మీద చూపినటువంటి ప్రేమను బట్టి అతడు బ్రతికింపబడెను. प्रभु मसीह ने उसके लिए आंसू बहाकर अपना प्रेम प्रकट किया। ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కన్నీళ్లు కార్చి అతనిని ఏ విధంగా ప్రేమించున్నాడో ఆయన తెలిపారు. शायद उस समय लाजरस प्रभु मसीह से प्रेम नहीं करता होगा, కానీ ఆ సమయంలో లాజరు ప్రేమించున్నాడో అంత ప్రేమ లాజరు ప్రభువైన యేసుక్రీస్తు మీద వరకు కలిగి ఉన్నాడో जब भी మనకు उसके తెలియదు. घर पे आते थे लाजरस घर में नहीं होता था, हम बाइबल में देखते हैं। ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఎక్కడ చూసినాను లాజరు అక్కడ కనబడేవాడు కాదు. भले लाजरस प्रभु से दूर था, लेकिन प्रभु उससे प्रेम करते थे। లాజరు ప్రభువైన యేసుక్రీస్తు వారికి దూరంగానే ఉన్నాడు, కానీ లాజరుని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించున్నారు. बाइबल बताती है हम प्रभु के प्रेम नहीं किया, परमेश्वर ने हमसे प्रेम किया। ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ప్రేమించలేదు, కానీ మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించారు. और उसने हमारे लिए अपने प्राण को दे दिया। ఎందుకంటే మన కొరకు ఆయన తన ప్రాణాన్ని ఆయన పెట్టి ఉన్నారు. ये प्रेम के कारण से ही लाजरस ने जीवन पाया। ఎందుకంటే ఇలాంటి ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు కాబట్టి లాజరు తిరిగి బ్రతికింపబడ్డాడు. उसके जीवन में कोई लायकी नहीं थी कि उसके जीवन में प्रभु मसीह सामर्थ्य को प्रकट कर सके। ఎందుకంటే లాజరు జీవితంలో ఎటువంటి ఆ యొక్క క్వాలిటీస్ లేవు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ లాజరు మీద కలిగి ఉండడం ద్వారానే అతడు తిరిగి బ్రతికింపబడ్డాడు. ये दोनों बहनों के विश्वास के द्वारा लाजरस उद्धार पाया। ఎందుకంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ప్రేమ ఆ ఇద్దరు సహోదరులు కలిగి ఉన్నారు కాబట్టి తన యొక్క సహోదరుడైనటువంటి లాజరును వారు బ్రతికించుకోగలిగారు. और एक बड़ा भोज वहां पर दिया जा रहा है। ఇక్కడ మనం చూడవచ్చు ఒక గొప్ప సంతోషము విందు అనేది ఆ ఇంటిలో జరిగినది. और खाने के लिए आमंत्रित लोगों को बुलाया गया। అక్కడ జరిగినటువంటి ఆ అద్భుత కార్యమును బట్టి వారి యొక్క చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆ ఇంటిలోకి వచ్చి ఉన్నారు. यूहन्ना 12 अध्याय 1 और 2 वचन यहाँ पढ़ते हैं कि लाजरस को कब्र से निकलने के बाद पहली बार प्रभु के निकट वो साथ में संगति कर रहा है। యోహాను సువార్త 12వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూడవచ్చు. లాజరసు తిరిగి లేపబడిన తర్వాత ఆ ఇంటిలో ఎంత సంతోషమైన ఉత్సవము జరుగుతున్నదో. ये जीवन पाने की आशीष लाजरस को मिली। ఎందుకంటే తిరిగి జీవము పొంది బ్రతికింపబడినటువంటి ఆ యొక్క ఆశీస్సులు అనేది ఆ యొక్క లాజరు తల మీద దేవుడు పోసి ఉన్నాడు. मतलब प्रभु का जीवन पाने की क्षमा पाने के बाद प्रभु मसीह आपने संगति में बुलाता है। ఎందుకంటే మనము క్షమింపబడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను విడిచిపెట్టరు. ఆయన తన యొక్క సమీపమునకు సాంగత్యమునకు మనల్ని పిలుస్తారు. हम प्रभु के निकटता में लाए जाए। మనము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమీపముగా మనము వస్తాం. प्रभु के निकटता में हम संगति करते हैं। ఆయనకి సమీపముగా వచ్చి మనము ఆయన స్తుతిస్తాము, ఆరాధిస్తాము. ये बड़ी आशीष के कारण बात है। ఇది మన మీద దేవుడు కురిపించినటువంటి గొప్ప అనుగ్రహమై ఉన్నది. पर लाजरस प्रभु के
के लिए गवाह बन गया है। ఇక్కడ మనం చూడవచ్చు లాజరసు ఒక సాక్షిగా మన ముందు ఇక్కడ ఉంచబడి ఉన్నాడు. आप यूहन्ना 12 अध्याय में 9, 10, 11 वचन को यहाँ पर उस बात को समझ सकते हैं। లూకాసు వార్త 12వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం ఈ యొక్క మాటలు మనము చూడవచ్చు. यहाँ पर लाजरस के जिंदा होने के बाद ये लोग इकट्ठा हुए। ఇక్కడ లాజరసు బ్రతికింపబడిన తర్వాత ఈ ఉత్సవము జరిగినది. यहाँ पर प्रभु मसीह को नहीं पर लाजरस को देखने आए हैं जो प्रभु ने उसे जिंदा किया। ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడటానికి రాలేదు, కానీ చనిపోయి తిరిగి లేపబడినటువంటి లాజరును చూడటానికి జనులు వచ్చారు. उसको ये देखना था कि दफन करने के बाद लाजरस निकाला वो किस तरह का है। ఎందుకంటే చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి లాజరు తిరిగి బ్రతికింపబడ్డాడు, ఏ విధంగా ఉంటాడో చూడటానికి వచ్చారు. उसने ये जीवन कैसा पाया, ఇది మరలా కొత్త జీవితాన్ని లాజరస్ ఏ విధంగా పొందాడు. परमेश्वर को प्रेम के कारण वो जिंदा। ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు లాజరస్ మీద కలిగి ఉన్నటువంటి ప్రేమ ద్వారానే లాజరు పొందాడు. और यूहन्ना का सुसमाचार 11 अध्याय 1 से 3 में लिखा है, प्रभु मसीह मरिया मार्था मरियम और लाजरस से प्रेम करता था, ऐसा लिखा है। మనం లూకాసు వార్త 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో మనం చూసినట్లయితే మార్తా మరియమ్మ అన్నటువంటి వారి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టే ఈ ప్రేమ లాజరస్ మీద కూడా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించారు. मतलब प्रभु मसीह प्रेम करते हैं। ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారే వారిని ప్రేమించినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. प्रेम के कारण प्रभु ने लाजरस को जीवित किया। ఆయన ప్రేమించున్నాడు కాబట్టి లాజరస్ తిరిగి బ్రతికింపబడ్డాడు. इसलिए प्रियो, यहाँ पर हम देखते हैं कि कैसा लाजरस जीवन पाया। ఇక్కడ మనం చూడవచ్చు లాజరస్ దీన్ని ఏ విధంగా తిరిగి పొందాడు. मतलब हमारा प्रभु हमें जीवन देने के लिए बहुतायत का जीवन देने के लिए आए। ఎందుకంటే మనకు ఆ జీవమును అనుగ్రహించడానికి అత్యధికమైనటువంటి ఆయన జీవమును మనకు ప్రసాదించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. जो जीवन हमारे आदि माता जो पिता जो आदम हवा ने खो दिया था, ఏ జీవమునైతే ఆది మన యొక్క మూల పురుషులైనటువంటి అవ్వ ఆదాము ఏదైతే దేవుని దగ్గర కోల్పోయారో దాన్ని అనుగ్రహించడానికి, पाप के करने के कारण खो दिया था। ఎందుకంటే వారు పాపము చేయడం ద్వారా ఆ యొక్క అనుగ్రహాన్ని వారు కోల్పోయారు. हम परमेश्वर की संगति में अलग किए गए थे। మనం దేవుని యొక్క సాంగత్యం నుంచి మనం వేరు చేయబడ్డాం. हम खुद होकर परमेश्वर के पास नहीं आ सकते। మనము స్వయముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం చేరలేము. हम अपने अपराधों के कारण मरे हुए थे। ఎందుకంటే మన యొక్క అపరాధముల ద్వారా మనము చచ్చిన వారముగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించెను. हम अन्य जाति की दशा में, మనం అన్ని జనులుగా ఉండగానే ఆయన మనం ప్రేమించెను. वो खतना रहित दशा में थे। మనము సున్నతి లేని వారిగా ఉన్నప్పుడే మనల్ని ఆయన ప్రేమించెను. हम झूठी आराधना करने वाले लोग थे। మనము అబద్ధపు యొక్క బోధన యందు విశ్వాసం ఉన్నప్పుడే మనల్ని ఆయన ప్రేమించెను. इस रीति से हम सच्ची आराधना नहीं कर सकते। మనము ఆ స్థితిలో మనము సత్యవంతుడైనటువంటి దేవుని ఆరాధించిన వారంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించెను. और ऐसे मरे हुए दशा में प्रभु ने हमसे प्रेम किया। ఇలాంటి సచ్చినటువంటి స్థితిలో ఉండగానే ఆయన మన ఎడల ప్రేమ చూపించెను. उस बात को हम स्मरण करें। ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. 3 जवानों के द्वारा प्रभु हमको समझाया कि किस तरह से परमेश्वर मनुष्य प्रेम करता है। ఈ యొక్క ముగ్గురు యవనస్తుల ద్వారా మనకి ఈ యొక్క మాటలను దేవుడు బోధించున్నాడు. మనం ఎలాంటి ప్రేమను మనం పొందాము. प्रभु को प्रेम को याद करता हम प्रभु की आराधना। ఆ ప్రేమను చూపించినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన్ని మనం ఆరాధిద్దాం. संडे स्कूल के टीचर आराधना करें, फिर हमने भाई एक बहन आराधना। సండే స్కూల్ టీచర్ ఆరాధించిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి దేవుని ఆరాధించవలెను.